వ్యవసాయ సాగులో పెద్దపల్లి జిల్లా రైతులు ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్నారు. డ్రోన్లతో క్రిమిసంహారక మందులు చల్లుతూ అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూలీల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో ఇక్కడి రైతులు పనులు చేయించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల వలస కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నారు. అయితే వారు మందులు పిచికారీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో సమస్య నివారించేందుకు డ్రోన్ల వినియోగం పెంచామని రైతులు చెబుతున్నారు. చాలా అంటే దీనికి కూడా పెట్టేస్తారా? డ్రోన్ల వాడకంతో రైతులకు కూలీల సమస్య తగ్గడమే కాకుండా సాగు లాభదాయకంగా ఉంటుందంటున్నారు. ఎకరా పొలాన్ని కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మందులు పిచికారీ చేస్తున్నామని, దీంతో ఎంతో సమయం ఆదా అవుతోందని తెలిపారు. డ్రోన్ల వాడకంతో కూలీల కొరతతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసుకుని ఆర్థికానికి దిగుబడి పొందాలని పెద్దపల్లి జిల్లా రైతులు సూచిస్తున్నారు. ఎక్కువ ఉన్నది. సో లేబర్ షార్టేజ్ అనేది చాలా మంది ఇప్పుడు మందు కొట్టాలంటే ఒక ఎకరానికి ఎంత లేదన్నా అరగంట నుంచి వెళ్ళి గంట సమయం ఒక 10 ఎకరాలు ఉంటే పొద్దుంతా పడుతుంది. అదే డ్రోన్ సహాయంతోనే ఒక గంటలో 10 ఎకరాలు కొట్టవచ్చు. అంటే ఒక ఎకరం 5 నిమిషాలలో కొట్టేస్తుంది. మరి ఎకరానికి నార్మల్ గా మనం భుజానికి వేసుకునే తైవాన్ పంపులు అంటాం కదా, స్ప్రే నార్మల్ నాజిల్ స్ప్రేయర్లు అవి. అదేమో ఒక ఎకరానికి 100 లీటర్ల దాకా 80 నుంచి 100 లీటర్ల దాకా నీళ్ళు పడతాయి. కాకపోతే డ్రోన్ తోని 10 లీటర్లతోనే కంప్లీట్ అవుతుంది. అదే ప్లస్ మళ్ళీ మనకు పంట మీద కరెక్ట్ అంటే మనం మందు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పంట మీద మంచిగా వాడి దానిలో ఒక బిందువు 100 బిందువు లెక్క డివైడ్ అయిపోయి పంట మీద మంచిగా కూర్చుంటా అన్నట్టు. పోయినసారి డ్రోన్ ఉపయోగించిన మొక్క పెరట్ల పత్తిలా గడ్డి మొత్తం పూర్తిగా చనిపోయింది. దీనివల్ల మనకు లాభమే ఉంది కానీ నష్టం అయితే లేదు. వేరే కాడ అయితే కూలీలో పెట్టి కొట్టిస్తే వాళ్ళకు అడ్డగోలు పైసలు ఇచ్చి జరుగుతుందని చెప్పి డ్రోన్తోనే పోయినసారి కొట్టించిన. దాంతో సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా తీసుకొచ్చిన. ఈసారి కూడా కొట్టిస్తున్నా. మీరు కూడా